మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన విషయాల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, మాటి మాటికి చేయాలి, గోజాడి ప్రార్థన చేయాలి. మన ఆత్మ రక్షించబడడానికి మనం ప్రభువుని సరిగా అర్థం చేసుకుంటే తప్ప మనము మన హృదయాన్ని ఆయనకు ఇవ్వలేము. కాబట్టి ఈయన ప్రభు ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయనకు తీర్మానానికి వచ్చాడు. 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే, ఎవడు వద్దనుకున్నాడో వాన్నే ఒప్పించగలవాడు మన దేవుడు. ఎవడు వ్యతిరేకించాడో వాన్నే సేవలోకి తీసుకునేటువంటి వాడు మన దేవుడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ మనిషి ఎవడు చెప్పినా వినే రకం కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? తనలో తానే ఒప్పుకున్నట్టుగా దేవుడు చేశాడు. వేరేవాడు చెప్తే వినేవాడైతే కాదు. ఆ ఊరంతా వచ్చి చెప్పినా కూడా ఆ మనిషి వినే రకం కాదని మనకు క్లారిటీగా ఉంది అక్కడ. అయితే దేవుడు ఒక పరిస్థితి కలుగు చేశాడు, తానే ఒక తీర్మానానికి వచ్చాడు. ఎవరు ఒప్పించాల్సిన అవసరం లేకపోయింది. కాబట్టి దేవుడు ఒప్పించగలడు. మనం మనుషుల రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు అంత దుర్మార్గుడు ప్రభువుని నమ్ముకుంటాడా అని మనం అనుమానపడక్కర్లేదు. వాడు ఎంతటి దుర్మార్గుడైనా, ఎంత పాపి అయినా రక్షించుటకు ప్రభువు సమర్థుడు.